హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చెక్రీస్ మూవీ టైమ్. కొత్త వర్షన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని పూర్తిగా చూసేయండి. మిరాయి మూవీ ఎలా ఉందా అంటే నాకైతే తోపు తురుము అనేది అనిపించలేదు. నాకైతే వన్ టైం వాచబుల్ అనిపించింది. బయట అందరు మూవీ సూపర్గా ఉంది, నువ్వేంటే ఎలా చెప్తున్నావు అనుకోవచ్చు. బట్ నాకు ఇందులో కొన్ని పాయింట్స్ ఉన్నాయండి, అసలు నాకు నచ్చని పాయింట్స్ కొన్ని. ఆ పాయింట్స్ దగ్గరికి వస్తాం. మెయిన్గా నాకు నచ్చిన పాయింట్స్ వచ్చి విజువల్స్ అండి. విజువల్స్ అయితే చాలా బాగా చూపించారు. లైక్ విఎఫ్ఎక్స్ పరంగా కానీ, CGI పరంగా కానీ, ఈవెన్ కొన్ని చాలా మటుకు ఒరిజినల్ లొకేషన్స్ కూడా అవైతే చాలా బాగున్నాయి ఎంటైర్ మూవీలో. అసలు దానికైతే పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ఆ విజువల్స్కి అయితే ఖచ్చితంగా థియేటర్లో చూడొచ్చు వన్ టైం పక్కాగా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ విజువల్స్ పరంగా అయితే మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదు మూవీ. ఇంకా మెయిన్గా ఇంటర్వెల్ సీన్ అండ్ క్లైమాక్స్ సీన్స్ ఇవన్నీ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి, చాలా హైప్ ఇస్తాయి ఎంటైర్ మూవీకి. మరి అన్ని బాగున్నాయి, ఎందుకు మూవీ నచ్చలేదు అంటే నాకైతే ఎందుకో స్టోరీ పరంగా, ఎరేషన్ పరంగా కానీ స్టోరీ పరంగా కొంచెం డల్ అనిపించింది ఎంటైర్ మూవీలో. లైక్ ఎలా ఉంటుందంటే స్టోరీ కంప్లీట్గా ఒకనొక స్టేజ్కి వచ్చేప్పటి ప్రిడిక్టబుల్గా అనిపిస్తుంది. అంటే ప్రిడిక్టబుల్ అంటే కూడా ఎగ్జైట్మెంట్ ఎక్కడ అనిపించదు ఎంటైర్ మూవీలో. చెప్పినట్టు ఇంటర్వెల్ సీన్స్ అండ్ క్లైమాక్స్ సీన్స్ ఇవి తప్పించి మిగతా ఏది ఎగ్జైట్మెంట్ ఇవ్వదు ఎంటైర్ మూవీలో. ఈ సీన్స్ తప్పించి అవి కూడా రాముడి క్యారెక్టర్ ఎలివేషన్స్ పరంగా ఎగ్జైట్మెంట్ ఇస్తుంది. అంతకుమించి వేరే ఏ పాయింట్లో కూడా మీకు అంత ఎగ్జైట్మెంట్ కలగదు ఎంటైర్ మూవీలో. అందుకని నాకు పెద్దగా అనిపించలేదు ఎంటైర్ మూవీ. బేసిక్గా నేను హీరో క్యారెక్టర్ కూడా పెద్దగా కనెక్ట్ కాలేదండి స్టార్టింగ్ నుంచి మూవీలో. లైక్ కంపేర్ టు హనుమాన్ మూవీలో హీరో క్యారెక్టర్కి చాలా బాగా కనెక్ట్ అవుతాం. ఇక్కడ ఈ మూవీలో ఎందుకో నాకు అది మిస్ అయినట్టు అనిపించింది. నేనైతే అలా ఫీల్ అయ్యాను. ఇంకా మెయిన్గా విలన్ క్యారెక్టర్ అండి. నేను విలన్ క్యారెక్టర్ దగ్గర చాలా డిసప్పాయింట్ అయిపోయాను. ఎలా అంటే ఇప్పుడు విలన్ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ ఉండాలి, ఎందుకంటే ఒక్కొక్క పవర్ తెచ్చుకుంటూ ఉంటాడు. ఆ విలన్ క్యారెక్టర్ నాకు అసలు స్ట్రాంగ్ అనిపించలేదు ఎక్కడ మూవీలో. స్టార్టింగ్ నుంచి ఈవెన్ క్లైమాక్స్లో కూడా అంత స్ట్రాంగ్ అనిపించలేదు విలన్ క్యారెక్టర్. అక్కడ ఎందుకో నేను అసలు ఫీల్ కాలేకపోయాను. బేసిక్గా సూపర్ హీరో మూవీస్లో విలన్ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ ఉంటే మూవీ ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఇంకా మనం మంచి మనకున్న డైలాగ్ డెలివరీ కూడా అస్సలు సెట్ కాలేదు కొన్ని సీన్స్లో. ఎలా అంటే లైక్ కంప్లీట్గా మింగేస్తూ మాట్లాడుతుంటారు కొన్ని డైలాగ్స్. అవైతే థియేటర్లో అసలు వినిపోయిన కూడా వినిపోయాయి కొన్ని డైలాగ్స్. ఇంకా మూవీ అంతా 9 books చుట్టూ తిరుగుతుంటుంది ఎంటైర్ మూవీ. లైక్ 9 books దగ్గర నాకు ఎందుకో ఎక్కడ అంటే లైక్ ఆ బుక్స్ గురించి ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసింది అనిపించింది. ఎలా అంటే అవి పెద్ద డీటెయిల్గా ఏమి ఎక్స్ప్లెయిన్ చేయరు. జస్ట్ ఒక 9 books 9 powers ఉంటాయి. అవి తెచ్చుకుంటే మనం ఎంటైర్ మొత్తం వాళ్ళని రూల్ చేయొచ్చు, అందరు మన గ్రిప్లో ఉంటారు అన్నట్టే చూపిస్తారు. అని ఒక్కొక్క బుక్లో ఏమేమి పవర్ ఉంటుంది అది కొంచెం ఇంకా డీటెయిల్గా చెప్పింటే చాలా బాగుండేది అనిపించింది. ఇంకోటి నాకు నచ్చని పాయింట్ ఇంకోటి వచ్చేసి మూవీలో ఇప్పుడు 9 books ఉంటాయండి. ఇప్పుడు ఆ 9 books ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క చోటు ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఒకరొకరు ఒక్కొక్క చోటు వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తుంటారు ఆ 9 booksని. ఇప్పుడు వాళ్ళు బుక్స్ని ప్రొటెక్ట్ చేసే వాళ్ళ దగ్గర కూడా వాళ్ళకు కూడా ఏవో ఒక పవర్స్ ఉంటాయి కదా. ఇప్పుడు విలన్ వెళ్ళి వాళ్ళతో ఫైట్ చేసి ఆ బుక్స్ తెచ్చుకోవాలి. బట్ అక్కడ ఫైటింగ్ సీక్వెన్స్ కూడా చాలా అంటే ఎలా అంటే జస్ట్ ఒక 10 మంది ఉంటారు, ఒక 2 నిమిషాలు ఇలా కొట్టేసి బుక్ తెచ్చుకుంటాడు. అక్కడ అలా కాకుండా ఇంకా ఫైటింగ్ సీక్వెన్స్ అక్కడ చాలా బాగా పెట్టిండొచ్చు. అలా పెడితే విలన్ క్యారెక్టర్ చాలా బాగా ఎస్టాబ్లిష్ అయ్యేది. అవేం పెట్టారు, అది చాలా సింపుల్గా ఇలా షార్ట్ పట్టున్నట్టు అయిపోతుంటాయి. అందుకు నాకు పెద్దగా విలన్ క్యారెక్టర్ దగ్గర నేను చాలా డిసప్పాయింట్ అయిపోయాను ఎంటైర్ మూవీలో. అండ్ నెక్స్ట్ ఇంకా మంచు మనోజ్ గారికి విలన్ క్యారెక్టర్కి ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కూడా ఉంటుందండి. ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కూడా ఏం పెద్దగా కొత్తగా కూడా ఏమనిపించలేదు. నాకైతే రొటీన్గా అనిపించింది ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కూడా. ఎంటైర్ ఆ స్టోరీ కూడా పెద్ద చాలా స్లోగా వెళ్ళినట్టు కూడా అనిపించింది ఆ స్టోరీ. అది కూడా నాకు పెద్దగా ఎక్కలేదు. వీళ్ళు రాముడు సీన్ చాలా బాగా కాన్సన్ట్రేట్ చేశారు ఇంటర్వెల్ కానీ క్లైమాక్స్లో కానీ. దీంతోపాటు విలన్ క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగా కాన్సన్ట్రేట్ చేసి ఇంకా బాగా పెట్టింటే చాలా బాగుండేది. మరి అది ఎందుకు పెట్టలేదో అర్థం కాలేదు నాకైతే. అందుకు నాకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. నాకు నచ్చని పాయింట్స్ ఇంకా చెప్పాను కదండి, విఎఫ్ఎక్స్ పరంగా, CGI పరంగా కానీ, ఈవెన్ ఇంకా మ్యూజిక్ పరంగా కూడా మ్యూజిక్ అయితే చాలా బాగుంటుంది. లైక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. మెయిన్గా ఇంటర్వెల్లో క్లైమాక్స్లో అయితే చాలా సూపర్గా ఉంటుంది మ్యూజిక్. చాలా బాగా కొట్టారు మ్యూజిక్ కూడా కంప్లీట్గా. అంతే అండి, అంతకు మించి నాకైతే వేరే రీజన్స్ ఏం లేవు. మొత్తానికైతే నాకైతే మూవీ యావరేజ్గానే అనిపించింది. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. టాటా, బాయ్.